బాకీ చెల్లించలేదని ఒక టీడీపీ నేత అత్యాచారం చేసి హతమార్చాడంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. బాకీ డబ్బులు సకాలంలో చెల్లించలేదని టీడీపీకి చెందిన వడ్డీ వ్యాపారం గిరిజన మహిళను తోటకు రప్పించి అత్యాచారం చేసి హత్య చేశాడు. మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా పామిడి మండలానికి చెందిన మహిళ అత్యవసర ఖర్చుల కోసం వడ్డీకి అప్పు తీసుకుని తిరిగి చెల్లిస్తూ ఉండేది. ఈ క్రమంలో వ్యాపారి టీడీపీ నేత గొల్ల రమేష్ దగ్గర 50,000 అప్పు తీసుకుంది. అయితే రమేష్ గురువారం బాధితురాలకు ఫోన్ చేసి బాకీ విషయం మీద మాట్లాడేందుకు ఆమె తోట దగ్గరికి రావాలని చెప్పడంతో ఆమె వెళ్ళింది. ఆ తర్వాత రమేష్ బాధితురాలు కుమార్తెకు ఫోన్ చేసి మీ అమ్మ ఫోన్ ఎత్తడం లేదు, తోట దగ్గరికి మీ చిన్నాన్నను పంపించని చెప్పాడు. బాకీ కోసం ఫోన్ చేస్తుంటే ఆమె ఎత్తడం లేదని కుమార్తె తొలుతు భావించింది. కానీ తల్లి ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి మరికొందరితో కలిసి తోట దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అక్కడ తల్లి శవమై కనిపించింది. గుండెపోటుతో మృతి చెంది ఉంటుందని భావించారు. కానీ పోస్ట్ మార్టం వేదికలో ఆమె అనుమానాస్పద మృతిగా డాక్టర్లు తేల్చారు. దీంతో రమేష్ అత్యాచారం చేసి చంపాడంటూ బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు రమేష్ను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఆ మృతి చెందిన సమయంలో రమేష్ తోట దగ్గర ఉన్నట్టు కాల్ డేటా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం అన్నది హైలైట్ చేశారు.